ఇప్పుడు మదర్ తెరీసా అని తెలుగు నాంటిల్లో అనుకుంటాను వచ్చింది. అది అందులో తెలుగు మామూలు బుక్లోనే వచ్చింది. ఆమె జీవితం చదివాను అప్పుడు. నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది, టీచర్ కొట్టిద్ది, తొందరపడి ఆలస్యం ఎందుకు అయిందని కొట్టిద్ది. సైలెంట్గా దెబ్బలు తింటుంది. తర్వాత చెప్పింది, టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను చూసి నాకు ప్రాణం వెలువెల్లాడిపోయింది, అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది. అప్పుడు టీచర్ దగ్గరకు తీసుకొని ఆమె బాధపడింది. చాలా తప్పు చేశానమ్మా నేను, ఎంత మంచి హృదయమే నీది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదర్ తెరీసాని. ఆ విధంగా పసితనం నుంచే చిన్న ప్రాయం నుంచే సేవాగుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె, నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు, నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగింది. ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఎంతోమందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది. అంతేకాదు, రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిదేసి అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే, అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి. వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని బట్టింది, వాళ్ళని శుభ్రపరిచింది. విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా. దాదాపు చాలా సంవత్సరాలు నిండు ముసలితనం వరకు బ్రతికింది ఆమె. కలరా వ్యాధి ఇలా తగిలితేనే ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి. చాలామందికి సేవ చేసినా సరే మదర్ తెరీసాకి రాలా. ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు, ఆమె స్టోరీ ఉంటుంది, మస్తు ఉంది ఆమె స్టోరీ. యవన ప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్చలు, కోరికలు, ఆలోచనలన్నిటినీ అధిగమించి చంపుకొని, ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా, ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి. అనేక మందికి, ఏదో నలుగురు బిడ్డలకి